కృత్తికా నక్షత్రము ఇది కూడా కొంచెం క్రూర నక్షత్రం అని అనుకోవచ్చు. క్రూర నక్షత్రమే. కృత్తికా నక్షత్రంలో అధిపతి అగ్నిదేవుడు. అందుకే అగ్నిర్నపాతు కృత్తికా. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. అగ్నిదేవుడు అధిపతి కృత్తికా నక్షత్రానికి. తర్వాత ఈ కృత్తికా నక్షత్రానికి మేడి చెట్టు, అత్తి చెట్టు అంటారు, మేడి చెట్టు చెప్పారు పెద్దలు. ఇక ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి యొక్క వ్యక్తులు క్షణిక కోపికులు. తన మాట కాదు అనేటప్పటికీ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అగ్ని కదా, ఆజ్యం పడింది అంటే ఎంబడే జ్వాల భయంకరంగా వచ్చేస్తుంది. అలా వీళ్ళు క్షణిక కోపులు ఉంటారు. కృత్తికా నక్షత్రంలో మొదటి 1, 2, 3 పాదాలలో పుట్టినటువంటి ఒక వ్యక్తులకు దోషము లేదు. ఇక 3వ పాదములో జననమైతే మాత్రము తండ్రికి తల్లికి కూడా కొద్దిగా దోషం అని చెప్పుకోవచ్చు. కాకపోతే శాంతి కమలాకరణలో మాత్రము దీనికి దోషంగా పరిగణించలేదు. ఈ 3వ పాదములందు జన్మ శిశువుకు దోషము, స్త్రీ జననమైతే తల్లికి దోషము, కొడుకు పుట్టినట్టయితే తండ్రికి దోషము 3వ పాదంలో. అదే అమ్మాయి కనుక పుట్టినట్టయితే తల్లికి దోషం అని చెప్పారు. దీనికి కూడా నక్షత్ర జపము, నవగ్రహ జపము, తదుపరి రుద్రాభిషేకము, తైలాన్వేక్షణము అంటే నూనెలో ముఖం చూయించడము, ఇలాంటివి చేసుకోవడం చాలా మంచిది. ఇక ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి సామాన్యంగా అబద్ధమాడడు, అబద్ధం జోలికి పోడు, మంచి విద్యావంతుడు అవుతాడు, ముఖం మీద మంచి వెలుగు ఉంటుంది, తేజస్సు అనేటువంటిది బాగా ఉంటుంది, దేన్నైనా ఆకలింపు చేసుకునేటువంటి ఒక శక్తి ఉంటుంది. ఒక్క విద్యలోనే కాదు, 10 విద్యలలో కూడా తిరగడానికి, 10 మందిలో తిరగడానికి ఆస్కారం ఇస్తాడు ఈ కృత్తికా నక్షత్రంలో. ఇక భోజన ప్రియుడు కూడా, మంచి భోజనం కావాలి, అది కావాలి ఉంటాడు. ముఖ్యంగా కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులకు ఆత్మాభిమానం ఎక్కువ. ఒక్క మాట పడ్డారంటే ఆ మాటను విమర్శించుకుంటే ఉంటుంటారు ఈ కృత్తికా నక్షత్ర జాతకులు. ఇక కృత్తికా నక్షత్రంలో మొదటి పాదము మాత్రము మేషరాశిలోకి వెళ్ళింది. తక్కిన 3 పాదాలు వృషభ రాశిలోకి వెళ్ళాయి. అంటే ఒక్క రాశికి 9 పాదాలు ఉండాలి. 9 పాదాలంటే అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో మొదటి పాదము 9 పాదాలు కలిస్తే కానీ కృత్తికా మేషరాశి అవుతుంది. మేషరాశి 30 డిగ్రీలో. ఈ 30 డిగ్రీలలో వీళ్ళు 9 ఉంటారు. దీన్నే సంస్కృతంలో 30 భాగాలు అన్నారు. మనది ఇంగ్లీష్ ప్రాధాన్యానికి వచ్చేటప్పటికి 30 డిగ్రీలు అన్నారు. ఒక రాశికి 30 డిగ్రీలు ఉంటుంది. 12 రాశులు కలిసి 340 డిగ్రీలు అవుతుంది. భచక్రం అంతా కూడా, మన శరీరం అంతా కూడా 340 డిగ్రీలలో ఉంటుంది. ఈ భచక్రంలో ఉన్నప్పుడు ఈ 340 డిగ్రీలలో మేషరాశి 9 పాదాలు, భరణి నక్షత్రము అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదము కలిసి 9 పాదాలైనాయి. ఈ 9 పాదాలు మేషరాశి కింద పెట్టేశారు. తర్వాత ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు క్షణిక కోపులు. అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే చల్లారుతుంది. ప్రేమకు ఉబ్బిపోయేటువంటి ఒక వ్యక్తులు కూడా వీళ్ళు. ఈ కృత్తికా నక్షత్రం 3వ పాదంలో పుట్టినటువంటి వారికి ఇంత రుద్రాభిషేకము, తైలాన్వేక్షణము, సామాన్య శాంతి చేసుకుంటే సరిపోతుంది. దాని గురించి మీరు అక్కడ ఉన్నటువంటి ఒక పండితులను విచారించి విషయాన్ని తెలుసుకోగలరు.